బ్రేక్ఫాస్ట్ యాపిల్ పుడింగ్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. యాపిల్, పాలు, పంచదార, మ్యూస్లీ, కార్న్ఫ్లేక్స్, బెల్లం, ఇంకా దాల్చిన చెక్క, సినమన్. ఓకే, ఫస్ట్ పొయ్యి వెలిగించి గిన్నె పెట్టేసుకుందాం. ఇందులో పాలు కాచుకోవాలి. ఒక కప్పు పాలు, కొద్దిగా నీళ్లు కూడా వేసుకుందాం. ఒక కప్పు, బాగా చిక్కటి పాలు తీసుకున్నా అందుకని. రైట్. తర్వాత ఇందులోనే పంచదార వేసేసుకుందాం. దాంతోపాటు కొద్దిగా సినమన్, కొంచెం గ్రేట్ చేద్దాము, మిగిలింది అలాగే వేసేసుకుందాం. వీటిని కొద్దిగా అలా పక్కకు తీసి పెట్టేసుకుందాం. పాలు కాగిన తర్వాత వేసుకోవాలి వీటిని. ఓకే, యాపిల్ మాత్రం చాప్ చేసుకుందాం. యాపిల్ సగం ముక్క మాత్రం ఇందులో వేసుకుందాము, మిగిలిన సగాన్ని గార్నిష్ కోసం వాడుకుందాం. Like this. కొంచెం సన్నగా ఈ విధంగా తరుక్కుంటున్నాము వీటిని. పుడ్డింగ్కి కదా మిక్స్ అయిపోతే సన్న సన్న పీసులే బాగుంటాయి. పైన కనిపించడానికి వేరే పెట్టుకుందాం. ఓకే, పాలు రెడీ అయిపోయాయి. ఇందులో ఈ మ్యూస్లీ వేసుకుంటున్నాం. ఇది ఒక 2 నిమిషాలు ఉడకాలి ఇలాగా. ఈ యాపిల్ ముక్కలు ఒక గిన్నెలోకి తీసుకొని మిగతా సగం యాపిల్ని కూడా కట్ చేసుకుందాం.
ఇది రెండో పార్ట్ ఉంది కదా యాపిల్ది, సెకండ్ హాఫ్. దీన్ని మాత్రం కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకుంటున్నాను. లైక్ దట్. ఓకే, దీన్ని అలా ఉంచేసుకుందాం. ఇక్కడ మ్యూస్లీ కొద్దిగా ఉడికిపోయింది. ఇందులో ఇప్పుడు కార్న్ఫ్లేక్స్ యాడ్ చేసుకోవాలి. బయట దేశాల్లో చాలా కంట్రీస్ బ్రేక్ఫాస్ట్లు స్వీట్స్ తోటే తింటారు. నిజానికి వాళ్ళు స్పైసీ అంత ఎక్కువ ప్రిఫర్ చేయరు కదా మనలాగా భోజనంలో కూడా. కాబట్టి స్వీట్స్ తోటే ఎక్కువ ముగిస్తూ ఉంటారు, సేవరీస్ తక్కువ అన్నమాట. వాళ్ళు తినే ఏ బ్రేక్ఫాస్ట్లో అయినా సరే మనం కారం ఎట్లా యాడ్ చేస్తాం, వాళ్ళు అట్లా షుగర్ యాడ్ చేసుకుంటారు. ఇది కూడా అంతే, బ్రేక్ఫాస్ట్ పుడ్డింగ్. ఓకే, ఇందులో యాపిల్, సన్నగా తరుక్కున్న యాపిల్ ముక్కలు వేసుకున్నాం. దెన్ బెల్లం, జాగరీ. బెల్లం కరిగేంత వరకు అలా కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా బాగా థిక్గానే వస్తుంది. ఇది బెల్లం కరిగిపోయిందంటే మనం దించేసుకోవచ్చు. రైట్, నౌ వీఆర్ రెడీ, వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.